పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే, కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ అమ్మ నాన్నతో పట్టున్నారు కదా, మీకు ఇవ్వలేమని. అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు, అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ. షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైనది జనసేన తీసుకురాబోతుంది. కెపాసిటీ ఉండి పెట్టుబడి లేక ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 మందిని ఎంపిక చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ, చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా 5 సంవత్సరాల్లో 500 మంది వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తూ ఉంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది అవుతుంది? అది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి. ఎందుకు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఉండదు? చోట కనీసం 20-24% అయితే మన కేరళలో పంచాయతీలకి 40% నిధులు వెళ్తాయి. ఇవన్నీ వదిలేసి చెత్త మీద కూడా డబ్బులు, చెత్త పన్ను, ఓట్లేసి గెలిపించుకున్నందుకు 90 రూపాయలు ఇంటి మీద, 150 రూపాయలు వ్యాపార చిన్నపాటి కొట్టు ఉంటాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి, దోపిడీ ఎలా జరుగుతుందని. మీ ఎక్కడో చోట నేను కోరుకుంటుంది పంచాయతీ నిధులు పంచాయతీలకు వచ్చేలాగా జనసేన ప్రభుత్వం చేస్తుంది. సో అందుకు ఇసుక తీసేటప్పుడు జనసేన వచ్చినప్పుడు ఉచితంగా ఎందుకు ఇవ్వగలమంటే దోపిడీని ఆపుతాం. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ ఇసుకని ఉచితంగా ఇవ్వబడుతుంది. జనసేన రాగానే, కొత్త ప్రభుత్వం మనం ఏర్పాటు చేయగానే కోనసీమ కొబ్బరి రైతాంగానికి మీరు నష్టపోకుండా నేను మీకు లాభసాటి ధర వచ్చేలాగా జనసేన కృషి చేస్తుందని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మేం గనుక ప్రభుత్వంలో కనుక రాగలిగితే ప్రతి రైతుకి, ప్రతి ఉద్యోగికి సిపిఎస్ని ఎలా రద్దు చేయాలని చెప్పి పెద్దలందరితో కూర్చొని సంప్రదింపులు జరిపి వీళ్ళలాగైతే నేను మోసం చెయ్యం. మీకు సిపిఎస్ తెచ్చే వరకు మేము పోరాటం చేస్తాం అని నేను తెలుసుకునే మాట్లాడుతున్నా. కానీ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, నేను అన్నం తింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ ఇస్తే మా నాన్న జీతం మీద మేము చదువుకున్నాం, పెరిగాం. అందుకని ప్రభుత్వ ఉద్యోగి మా కొడుకుగా చెప్తా ఉన్నాను.